సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడట. సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 9.5 సంవత్సరాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయో తెలియదు, కానీ ఇంకా మొన్న ప్రవళిక చనిపోయింది ఎన్నికల ముందు. ఆమెది నిరుద్యోగ ఆత్మహత్య లేకపోతే ఆమె వ్యక్తిగత ఆత్మహత్య తెలియదు, కానీ దాన్ని రాజకీయం కోసం వాడిండ్రు. ఇక్కడ మాత్రం 5 నెలల్లోనే సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాలేదన్న మనస్తాపం, చెరువులో దూగి బలన్ మరణం. తమ్ముళ్ళారా, జర నిరుద్యోగులు ఉన్నారు. అప్పుడేదో మాట్లాడినా ఇప్పుడు కూడా గదే మాట్లాడతా. కాకపోతే ఒకటి మళ్ళా చెప్తున్నా, ఏ ప్రభుత్వం కూడా 40 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు మనకు నిరుద్యోగులు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను అప్పుడు అదే మాట చెప్పినా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. 40 లక్షల మందికి ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. బాగా గుర్తుపెట్టుకోరు, ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేదు. కానీ 1 లక్ష లేదా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. ఇవి వేయొచ్చు. మిగతా 38 లక్షల మందికి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో జాబులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతే 38 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఈ 38 లక్షల మంది నిరుద్యోగులకు ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్, అది హోటల్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెట్రోల్ బంకులలో కావచ్చు, లేకపోతే ఇంకో కంపెనీలో కావచ్చు, అది చెప్పుల కంపెనీ కావచ్చు, తోల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా, లేకపోతే బ్యాంకింగ్ రంగాలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లు, ఫుడ్ సెంటర్లు కావచ్చు, ఇట్లా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ కిందకే వస్తుంది. అది కల్పించవలసిన బాధ్యత, ఈ 38 లక్షల మందికి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మనోళ్ళు ఏం చేసిన అన్ని కేసీఆర్కే అంటగచ్చి ఉద్యోగాలు వేయలే. 2 లక్షలే వేయలే. మిగతా నిరుద్యోగులు కాదా 38 లక్షల మంది? కాబట్టి ఇది ప్రభుత్వ హత్య అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలను కేవలం ఏమన్నారు, 100 రోజులలో 2 లక్షలు ఇస్తామన్నారు, వేయలే. కాబట్టి మనం స్థాపన చేయండి. ఇంకేమంటాను, 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినామంట. నిరుద్యోగులు ఎవ్వరు కూడా అధైర్యపడి చావకండి. ఉద్యోగం ఇప్పుడు కాకపోతే ఇంకోసారికి వస్తుంది, ఇంకో 5 నెలలకు, ఇంకో 6 నెలలకు వస్తుంది. 3 పూటల తిండి అయితే అందుతలేదా? గది గుర్తుపెట్టుకోర్రి. 3 పూటలు తిన్నాక ఓ 3 సంవత్సరాలకు ఉద్యోగం వస్తుంది కావచ్చు, ఓ 2 సంవత్సరాలకు ఉద్యోగం వస్తుంది కావచ్చు. అప్పటి వరకు నీ ప్రాణం అయితే కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బతికి చచ్చిపోతీవి. ఇటు తల్లిదండ్రులకు బాధైనా, రాష్ట్రానికి లోటైనా. ఎందుకంటే నీ శక్తిని రాష్ట్రం వాడుకోవాలి. నువ్వు సంపాదించి ఆ సంపాదించిన దాంట్లోకి వెళ్ళి ఓ రూపాయో పావులో ట్యాక్స్ కడితే ఈ రాష్ట్రం నడుస్తుంది. ఇన్ని రోజులు తింటివి, రాష్ట్రానికి ఉపయోగపడపోతే, ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడపోతే, చనిపోతే బాధపడి ఏం లాభం? ఇది మంచిది కాదు. ఎవరు ఇట్లాంటి పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు వేయకండి.